హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పుల్ల గోంగూర, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డతో పుల్ల గోంగూర చేస్తానండి. దానిలో కాంబినేషను గోరుచిక్కుడుకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. అవి వండి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. గోంగూర కట్ చేసుకొని చూపిస్తా. ఈ గోరుచిక్కుడుకాయలు మంచిగా ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను. టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ ముక్కలు చేస్తానండి. ముక్కలు చేసుకోవడం చూపిస్తాను. ముక్కలు చేసుకున్నాక ఫ్రై చేసుకుందాం. ముందుగా ఇవి గోరుచిక్కుడుకాయ నీళ్ళల్లో వేసి కడిగేసుకుంటాను. వాటర్లో వేసి కడిగేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కొంచెము గళ్ళుప్పు వేసేసి ఉడకబెట్టుకుందాము. ఉడికినాక చూపిస్తా. ఈలోగా సగం ఉడికిపోయిందండి గోకరకాయ, ఇంకొంచెం ఉడకాలి. గోరుచిక్కుడుకాయ కారంలోకి ధనియాలు, జీలకర్ర వేయించుకుంటున్నాము. మిర్చి వేయించుకొని ఎండుమిర్చి మిక్సీ పట్టుకుంటాను. కారం చూపిస్తాను. ఎండుమిర్చి వేయించుకుని మిర్చి వేగాక కారం మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. మిర్చి వేగింది. ఈ ఎండుమిర్చి జార్లోకి తీసుకొని కొంచెం గళ్ళుప్పు, చిన్నులపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని చూపిస్తాను. ఈలోగా మనము గోంగూరకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తున్నాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం. 2 సార్లు కడిగి పెట్టుకున్న గోంగూర అండి ఇది. ఈ గోంగూర కూడా ఈ గిన్నెలో వేసేస్తున్నాను. ఈ కారంలోకి గళ్ళుప్పు వేస్తున్నాను. అదేవిధంగా చిన్నులపాయలు వేస్తున్నాను. మిక్సీ పట్టుకుంటా. దీనిలోకి పుల్ల గోంగూరలోకి ఉప్పు వేస్తున్నాను. ఇంకా కారం వేస్తున్నాను, ఒక 2 స్పూన్లు. అదేవిధంగా ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేసుకోవాలండి పుల్ల గోంగూరకి. ఉప్పు, కారం, నూనె, ఇది పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గోంగూర అన్నీ కలిపి ఒకటేసారి వండుకోవాలి. ఇది ఉడికాక చూపిస్తానండి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ తాలింపు పెట్టుకోవడానికి నూనె కాలుతుందండి. కొన్ని ఆవాలు వేస్తున్నా. ఎండుమిర్చి, కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కొంచెం జీలకర్ర, శనగపప్పు, కొంచెం కరివేపాకు, అలాగే 1 స్పూను పసుపు వేస్తానండి.
ఇది వేయించి పెట్టుకొని చిన్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, కారం మిక్సీ పట్టుకున్నదండి. ఇప్పుడు ఇది గోకరకాయల మీద వేసుకోవడానికి. ఈ ఉడికించుకున్న గోకరకాయలు ఇప్పుడు తాలింపులో వేసేసుకుందాం. తర్వాత టేస్ట్కి సరిపడినంత చిన్నులపాయల కారము, ఇందులోనే ఉప్పు వేసుకున్నాము. కారం పట్టేటప్పుడు ఈ గోరుచిక్కుడుకాయ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసుకున్నాం, కానీ ఉప్పు అవసరం లేదండి. ఇంకా చాలా ఎక్కువైపోతుంది, ఉప్పు సరిపోతుంది, ఉప్పు వేయట్లేదు. కారం వేసాం కదా, కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చావు చూపిస్తాను. ఈలోగా గోంగూర ఎంతవరకు ఉడికిందో చూపిస్తాను. కొంచెం మగ్గాలండి గోంగూర, మగ్గాక చూపిస్తా. ఇదైతే ఉడికిపోయింది. పప్పుకారతో మెదుపుకుంటాను ఫ్రెండ్స్ మెదుపుకున్నా చూపిస్తాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది పచ్చిమిర్చి, టమాటా మెత్తగా మెదిగేదాకా మెదుపుకుందాం. మెదిపేపగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఈ గోంగూర ఉడకబెట్టాను, వండేసాను, మెదిపేసాను. చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇలా ట్రై చేయండి. గోంగూర ఇలా ట్రై చేయడం కొందరికి తెలియదు ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. గోకరకాయ ఫ్రై అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా